హాయ్ అండి. ఇంకా ఇదైతే మా ముందటి గల్లీ బతుకమ్మ అండి. ఇంకా మేమెప్పుడు ఇక్కడే బతుకమ్మలు ఆడుకునేవాళ్ళమండి. ఇంకా అంతకుముందయితే అబ్బాయిలు వచ్చి గణపయ్యని పెట్టినప్పుడు వాళ్ళొక 7, 8 సంవత్సరాల నుండి గణపతిని పెట్టుకొని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇంక ఈ సంవత్సరం పెట్టరు అని చెప్పేసి ఇక్కడైతే వినాయకుడిని తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పాను కదండీ! ఆ గణపయ్యను ఇక్కడే పెట్టేవారండి. ఇంకా గణపయ్యను పెట్టినప్పటి నుంచి శ్రీకృష్ణుని ఉట్ల పండగ అప్పటి నుంచి గోపాల కాల్వలు ఉట్ల పండగ అప్పటి నుండి ఇంకా గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు ఇక్కడే చాలా కోలాహలంగా ఉంటుందండి. ఇంకా ఇదైతే మా ముందటి గల్లీ అండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ముందు సైడ్ వస్తుందండి. ఇంకా అందరము ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో ఇంకా మేమైతే ఇక్కడే బతుకమ్మలు ఆడుకునే వాళ్ళమండి. ఇంకా మళ్ళీ అక్కడొకళ్ళం ఇక్కడొకళ్ళం ఎందుకు అన్నట్టుగా ఇంకా మా సందుల నుండి వస్తేనైతే రోడ్ బతుకమ్మే వస్తుందండి మాకైతే. కాకపోతే ఇంకా మేము అత్తమ్మ వాళ్ళందరూ ముందు సైడ్ గల్లీలో ఉండడం వల్ల అందరం ఒకే చోట ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడే బతుకమ్మలు అయితే పెట్టుకుంటామండి. ఇంకా వీళ్ళంతా మళ్ళీ మా తోటి కోడళ్ళండి. ఇంకా మా మామయ్య మా తాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అని చెప్పి మీకైతే చెప్పాను కదండి. పెద్ద అమావాస్యకు పెద్దలకు బియ్యం ఇచ్చిండ్రు అన్నప్పుడు మా గట్టయ్య తాత, వెంకటయ్య తాత అని ఇంకా వెంకటయ్య తాతకి 4 కొడుకులు ఉంటారండి. ముందటిల్లే పెద్ద కొడుకుది. ఇంకా మా తోటి కోడలు కూడా ఇక్కడే ఉండడంతో ఇంకా అందరం తోటి కోడళ్ళం కలిసి చక్కగా ఆడుకోవచ్చనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడే ఉండిపోతామండి. ఇంకా రోడ్డు పైన ఎందుకు, ఇక్కడ గల్లీలు అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అని ఇంకా మా కూతుళ్ళు, మా తోటి కోడళ్ళు అందరం కలిసి ఇంకా మా ఆడపడుచు కూడా ఇక్కడికే వస్తుందండి. మా బొంబాయి ఆడపడుచు కూడా ఇంకా అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడే చాలా సందడిగా కోలాహలంగా ఉంటుందండి. ఇంకా పండగ సెలవులన్నీ అయిపోవడంతో ఇంకా అందరైతే ఊర్లకు వెళ్ళారండి. చాలా మంది అయితే లేరు. ఇంకా అందరూ ఇక సెలవులు అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఊరికి వెళ్ళి పండగ వరకు వద్దాము అన్నట్టుగా వెళ్ళారండి. అందుకే చాలా తక్కువ జనమే ఉన్నారండి. ఈ ముందు గల్లీలో అందరూ ఆడపిల్లలే ఉంటారండి. చాలా కోలాహలంగా చాలా సందడిగా ఉంటుందండి. ఇంకా చాలా ఎక్కువ మందితో ఆట చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా ఈరోజైతే చాలా తక్కువ మందే ఉన్నారండి. ఇంకా నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి ఒక 3-4 పాటలకైతే స్టెప్స్ వేశానండి. ఇంకా మా మరుదులు అందరూ బొంబాయిలో, దుబాయ్లో, తర్వాత మస్కట్లో ఉండడం వల్ల ఇంకా వాళ్ళు కూడా మన ఊరు, మన దేశం అని అంటే వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మా మరుదుల కోసమేనండి ఇంకా ఈ వీడియో అయితే. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వారికి మన తెలుగుదేశం వాళ్ళు ఒక్కరూ కనబడ్డా కానీ చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అలాంటిది మన ఊర్లో, మన గల్లీలో మన వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ హుషారుకు ఇంకా పగ్గాలు ఉండవండి. ఇంకా మన మనుషులు, మన వాడకట్టు, మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు అని చెప్పి ఇంకా వాళ్ళకైతే ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నానండి. ఇంకా ఈ బ్లూ అంగి, మెరూన్ అంగి 2 అమ్మాయిలు అయితే ఇంకా మా స్టూడెంట్ వాళ్ళ పిల్లలట అండి. ఇంకా వాళ్ళు కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే చక్కగా చూస్తున్నారటండి. ఇంకా వాళ్ళు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇంకా ఆ పాపలు కూడా చక్కగా ఆడుతుంటే ఇంకా వాళ్ళని కూడా తీశానండి. ఇంకా వాళ్ళ అమ్మ అయితే నా స్టూడెంట్ అండి. మిషన్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంది. చాలా చక్కగా కుడుతుందండి. చాలా బాగా కుడుతుందట. కలిసినప్పుడల్లా ఇంటికి పుట్టింటికి వాళ్ళ ఇల్లు ఇక్కడే, పుట్టిల్లు వాళ్ళ ఇంటి ముందే ఉంటుందండి. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా అందరం కలుసుకున్నప్పుడల్లా ఇంకా చెప్తూనే ఉంటుందండి. ఇంకా ఆంటీ చక్కగా కుట్టుకుంటున్నాను, ఇంకా టైలర్ వాళ్ళకి కూడా పీస్ వర్క్ అయితే చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లోనే రెంట్కుంటారు టైలర్ వాళ్ళు. ఇంకా వాళ్ళకు కూడా డ్రెస్సెస్ అవన్నీ కుట్టిస్తున్నాను ఆంటీ. ఇంకా పని అయితే చక్కగా చేసుకుంటున్నాను అని చెప్పి అయితే చెప్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చక్కగా కుట్టుకొని సంపాదించుకుంటారు అని అంటే మనకి చాలా గర్వంగా ఉంటుంది కదండి. అలాగే నేను కూడా సంతోషపడతానండి.
ఇంకా నేను కూడా వాళ్ళతో కాసేపు బతుకమ్మ అయితే ఆడుకొని ఇంకా అందరితో సంతోషంగా సరదాగా గడిపి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రోడ్ పైనకైతే వెళ్ళిపోయానండి. ఇక్కడ చాలాసేపే ఉన్నానండి. ఇంకా పిల్లలందరూ హాయ్ హాయ్ అని ఒకటే ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా పెద్దమ్మ నన్ను తీయు, మా ఫ్రెండ్స్ని తీయు, ఇంకా పెద్దమ్మ నేను వీడియో తీస్తాను, లేకపోతే నువ్వు ఆడుకో పెద్దమ్మ, నువ్వు ఆడుతూ ఉంటే నేను షూట్ చేస్తాను అని ఇంకా మా పిల్లలైతే మా తోటికోడళ్ళ పిల్లలు ఇంకా చాలా సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేశారండి. ఇంకా పెద్దమ్మ హాయ్ హాయ్ అనుకుంటూ మధ్య మధ్యలో వచ్చి చాలా అల్లరి చేస్తున్నారండి. ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటే అయితే చాలా ముచ్చటేసిందండి. ఇంకా మా సద్దుల బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు అయితే ఇలా జరుగుతున్నాయండి. ఇంకా ప్రతిరోజు చాలా చక్కగా ఆడుకుంటామండి. ఇంకా సాయంత్రం కాగానే ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని వెళ్ళి అందరం ఒక చోట చేరి చాలా సంతోషంగా సరదాగా హోరెత్తించే పాటలతో హుషారు డ్యాన్స్లతో ఇంకా ఒకరిని మించి ఒకరము అన్నట్టుగా చేస్తామండి. డ్యాన్స్లు అయితే ఇలా చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంటామండి. ఇంకా మందు బిళ్ళలకు కూడా తగ్గని రోగాలు అయితే తగ్గుతాయని అంటారండి. ఇంకా నలుగురితో నవ్వుతూ ఉంటే మాత్రం ఇంకా నాకైతే వీళ్ళందరితో కలిసి బతుకమ్మ ఆడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఈ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇదే మొదటిసారి అండి రావడం నేనైతే వీళ్ళ దగ్గరికి. ఇంకా నేను టైలరింగ్ చేస్తాను కదండి, ఇంకా స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఎక్కువ వెళ్ళనండి. మొదటి రోజు వెళ్ళానంటే మళ్ళీ చివరి రోజే అన్నట్టుగా వెళ్తానండి. ఇంకా నాకు టైం ఎక్కువ ఉండదండి. ఇంకా కస్టమర్లే ఎవరి వాళ్ళకు కుట్టివ్వాలి అన్న ఆరాటమే ఉంటుందండి సీజన్లో. అందుకోసమని నేనైతే ప్రతిరోజు బతుకమ్మ ఆడడానికైతే రానండి. ఈరోజైతే వచ్చాను. ఇంకా చాలా సంతోషంగా సరదాగా చక్కగా అందరం కలిసి డ్యాన్సులు అయితే చేసామండి. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరం చక్కగా కలిసిపోతామండి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంకా అందరూ పండగ బిజీలో కూడా ఉన్నారండి. ఇంకా అప్పాలు సత్తుపిండ్లు అవన్నీ చేసుకోవాలి కదండి. ఇంకా పండగ దగ్గర పడుతుందని ఇంకా షాపింగ్ చేయడం, డ్రెస్సులు అవి ఇవి కుట్టించుకోవడం, ఇంకా అప్పాలు చేసుకోవడము అవన్నీ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆడడానికి కూడా రాలేకపోతున్నారు. కానీ వచ్చి చూస్తూనైతే కూర్చుండిపోతారండి. ఇంకా చాలామంది చుట్టూ కూర్చుని చూస్తూ ఉంటారండి. ఇంకా పండగన్ని రోజులు కన్నుల పండగ అనిపిస్తుందండి. ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉండడంతో చాలా బాగా ఆడుకోవచ్చండి. ఇంకా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా చూస్తూ ఆడే వాళ్ళని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా ఆడేవాళ్ళు తక్కువ ఉన్నా కానీ చుట్టూ కూర్చొని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఇంకా ఈ పండగ రోజులనే కదండి ఇంకా మనం ఎందుకు వెళ్తాము, లేకపోతే ఏదైనా ఫంక్షన్లో ఉంటేనే వెళ్తాము, లేకపోతే ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటేనే కదండి అందరం ఒక చోట చేరేది. ఇంకా అందరం ఒక చోట చేరి చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటామండి. ఇంకా 6వ రోజైతే అర్రెమని అంటారండి. 6వ రోజు అలిగిన బతుకమ్మ అని. ఇంకా ఆ రోజైతే ఆడరండి. ఇంకా మా ఊర్లో అయితే నిన్న దుర్గా అమ్మవారికి అయితే శాకంబరి అలంకరణలో రెడీ చేశారండి. ఇంకా చక్కగా కూరగాయల దండలన్నీ వేసి అలంకరించారు. ఇంకా ఈ రోజైతే ఒడిబియ్యం కార్యక్రమము, తర్వాత బోనాల కార్యక్రమం ఉందటండి. ఇంకా బోనాల వీడియో కూడా షూట్ చేసి అయితే మీకు చూపెడతానండి. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి. ఇంకా ముందొచ్చే వీడియోలలో దుర్గా అమ్మవారికి బోనాల సమర్పణ అయితే ఉంటుందండి. ఇంకా ఇది చూసిన వారందరూ అది కూడా చూసి
ఎంజాయ్ చేయండి. ఇంకా మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా మీరు చూసే వ్యూస్, చేసే సబ్స్క్రైబ్సే నేను మరొక వీడియో పెట్టడానికి నాకు కొత్త ఎనర్జీ అండి. ఇంకా మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, తర్వాత వ్యూస్, సబ్స్క్రైబ్ల వల్ల ఇంకా నా ఛానల్ కూడా మరింత రీచ్ అవుతుంది. ఇంకా నెంబర్స్ అన్నీ కౌంట్ చేసుకుంటూ నాకైతే కొత్త ఎనర్జీ వస్తుందండి. ఈరోజు న్యూస్ వచ్చాయి, ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారు అని చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా హుషారుగా ఉంటుంది. ఇంకా మరొక వీడియో చేయడానికి ఇంకా కొత్త ఎనర్జీ అయితే వస్తుందండి. ఇంకా నన్ను అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకైతే మీ అందరికీ కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, ఇంకా మా ఫ్రెండ్స్ అయినా కానీ, ఇంకా అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా మా గణపయ్య టీం అప్పటి నుండి తెలుసండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని. ఇంకా తెలిసినప్పటి నుండి వాళ్ళు కూడా ఎక్కడలేని హుషారుతో నేను కనబడగానే హాయ్ 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 అంటూ చక్కగా గోల చేసేస్తున్నారండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా హాయ్ చెప్తున్నారండి. ఇంకా వాళ్ళు సబ్స్క్రైబర్సే. ఇంకా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ఇంకా వాళ్ళు హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా నేను కనబడితే చాలండి వాళ్ళలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇంకా వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే ఇంకా నా ఉత్సాహం కూడా రెట్టింపు అవుతుందండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటే చక్కగా నా ఛానల్ గ్రోత్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఇంకా మా తోటి కోడలు వాళ్ళ కూతురు అయితే షూట్ చేస్తుందండి. ఇంకా అక్కడ కూర్చున్నావిడ మా అత్తమ్మ అండి. ఇంకా వాళ్ళ అబ్బాయి దుబాయ్లో ఉంటాడు. ఇంకా నన్ను ఎందుకు తీస్తుండేవి అని గోల చేస్తుంటే సతీష్ చూస్తాడు అత్తమ్మ అంటే హాయ్ హాయ్ అని చెప్తుందండి. అప్పుడు కొడుకు చూస్తాడనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చిందండి మా అత్తమ్మకైతే. ఇంకా పిల్లలు కూడా వాళ్ళ పెద్దనాన్న కోసమని హాయ్ అయితే చెప్తున్నారండి. ఇంకా మా అత్తమ్మ, మామయ్య, ఇంకా పెద్దత్తమ్మ అందరూ చక్కగా ఇలా ఇంటి ముందు కూర్చొని అయితే చూస్తున్నారండి. ఇంకా మా మామయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదండి, అదే అండి. ఇంకా మిమ్మల్ని తీసుకుంటా, మమ్మల్ని తీయరా అని చెప్పి అంటుంటే ఇటు చీకటి వస్తుంది, కాకపోతే ఎందుకు తీస్తాను అని ఇంకా వాళ్ళని కూడా షూట్ చేశానండి. ఇంకా వీళ్ళైతే ఒకటే హుషారుతో చాలా చక్కగా ఆటలైతే ఆడుతున్నారండి. అందరూ చాలా చక్కగా స్టెప్స్ కలుపుతున్నారండి. చూడడానికి 2 కళ్ళు చాలలేదండి, చాలా బాగా అనిపించిందండి. ఇంకా పాప అయితే ఇంకా పెద్దమ్మ మా ఫ్రెండ్స్ని షూట్ చేయు అనుకుంటూ చెప్పి ఉరుకుతుందండి. ఇంకా పాప అయితే ఇంకా వాళ్ళని కూడా షూట్ చేశానండి. ఇంకా కానీ ఆ పిల్లలు అయితే మొహమాట పడుతున్నారండి. ఇంకా ముఖం దాచుకుంటున్నారు. ఇంకా వద్దు వద్దు అన్నట్టుగా ఇంకా కాసేపటికైతే కలిసిపోయారండి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకు కూడా అలవాటైపోయింది. ఇంకా వాళ్ళు కూడా మొహమాటం తీసేసి హాయ్ హాయ్ అని చక్కగా సంతోషంగా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా చిన్న బాబు చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఇంకా ఆ అబ్బాయిని చూస్తుంటే కూడా నాకు చాలా ఉత్సాహంగా అనిపించిందండి. ఇంకా చూడండి ఇంకా వాళ్ళే హాయ్ హాయ్ అని ఇంకా నన్నైతే ఉత్సాహపరుస్తున్నారండి. ఇంకా వాళ్ళలా హాయ్ చెప్తుంటే రెట్టింపు ఉత్సాహం అయితే వస్తుందండి ఇంకా నాకైతే. ఇంకా అందరూ అయితే చక్కగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి. ఇంకా ఊపెత్తించే, హుషారెత్తించే అన్ని పాటల మీద ఈ పాట పెట్టండి, ఆ పాట పెట్టండి అనుకుంటూ అన్ని పాటల మీద డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి. ఇంకా మా మరుదులైతే వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా మన దేశంలో మన వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ హ్యాపీ అయితే నేనైతే మన మాటల్లో చెప్పలేనండి. ఇంకా అంత ఉత్సాహంగా ఉంటుందండి. ఇంకా వాళ్ళకైతే ఇంకా మన వాళ్ళు కనిపిస్తున్నారు, ఇంకా మన వదిననే షూట్ చేస్తుంది అని తెలిస్తే అయితే వాళ్ళ సంతోషానికి అయితే పట్టపగ్గాలు లేవని
అనుకుంటానండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కనబడుతున్నారు. ఇంట్లో వాళ్ళని కాదండి, ఇంకా గల్లీ వాళ్ళు, మా ఊరు వాళ్ళు, ఇంకా మన దేశం వాళ్ళంటేనే ఎంతో హ్యాపీ ఉంటుంది. అలాంటిది మన వాడకట్టు వాళ్ళు, మన గల్లీలో వాళ్ళు, ఇంకా మన ఇంట్లో వాళ్ళు అంటే ఇంకా చాలా ఉత్సాహంగా ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా మా మరుదులు చూస్తారనే ఉద్దేశంతో చక్కగా ఇంకా టైం స్పెండ్ అయితే చేశామండి ఇక్కడ ఆడుకుంటూ. ఇంకా ఎప్పుడు మేమైతే బతుకమ్మలు ఇక్కడే ఆడేవాళ్ళమండి. ఇంకా ఈసారి అయితే రోడ్డు పైన పెట్టాము. ఇంకా మరి లాస్ట్ రోజైతే ఎక్కడ పెడతామేమో అండి. ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ ఎక్కడ పెడదామంటే అక్కడనే పెడతామండి. ఇంకా మాకు ఆ రోడ్డు పైన కన్నా ఈ గల్లీలో అయితే బాగుంటుంది అని అనిపిస్తుందండి. ఇంకా గల్లీలో అయితే చక్కగా ఆడుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ అందరూ మన వాళ్ళే కదండి. ఇంకా మన అత్తమ్మ వాళ్ళు, ఇంకా మన పిల్లలు, మన తోటి కోడళ్ళు అందరము ఇంకా మన వాడకట్టు వాళ్ళము అన్నట్టుగా అనిపిస్తుందండి. ఇంకా మెయిన్ రోడ్ పైన అంటే పిల్లలకు కూడా బాగుండదండి. ఇంకా మా పిల్లలు అయితే చిన్న పిల్లలు ఉన్నారు కదా, మా తోటి కోడలు వాళ్ళకి కానీ, మా ఆడపడుచు వాళ్ళకి కానీ, ఇంకా పిల్లలు కూడా రోడ్డు పైన అయితే ఆగరు అనే ఉద్దేశంతో ఇంకా మేమైతే ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటామండి. ఇంకా మా స్టూడెంట్ అని చెప్పాము కదండి, ఇంకా వీళ్ళ అమ్మే అండి, ఇద్దరు పాపలట మా స్టూడెంట్కి. ఇంకా వాళ్ళ అమ్మ అండి, ఇంకా ఆ మూలకు కనిపించేది వాళ్ళ ఇల్లేనండి. ఇంకా మా అత్తమ్మ కూడా ఇక్కడే కూర్చొని చూస్తూ ఉందండి. ఇంకా ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ చిన్న తమ్ముని కూతురండి. వాళ్ళు మనకు వినాయక పూజలో కనిపించారు, ఆ పాప వాళ్ళు కూడా. ఇంకా వీళ్ళైతే మనకు హాయ్ చెప్తున్నారండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా రోడ్ గణపతి దగ్గరికి అయితే వచ్చి ఇంకా అక్కడ కూడా 4-5 పాటలకైతే డ్యాన్స్ చేసి ఇంకా వాళ్ళతో కూడా చాలాసేపటి వరకు ఎంజాయ్ చేసి అయితే వచ్చానండి. ఇంకా చాలా బాగా అందరం కలిసి అయితే స్టెప్స్ వేసామండి. ఇంకా చాలా ఉరకలు ఎత్తించే, హుషారు ఎత్తించే సాంగ్స్తో ఇంకా చక్కగా ఆడుకున్నాము. పిల్లల వైపు పెద్దల వైపు అన్నట్టుగా ఇంకా పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇంకా వాళ్ళని చూస్తే కూడా చాలా ముచ్చటేసిందండి. ఇంకా ఆడపిల్లని చూస్తుంటే మనసు ఎందుకో చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మగపిల్లలకైతే అంత లుక్ రాదు కదండి. ఇంకా ఆడపిల్లలకు ఫ్రాక్ వేసినా, లంగా వేసినా చాలా అందంగా కనిపిస్తారు. ఇంకా వాళ్ళ బుల్లి బుల్లి మాటలతోని, చిన్న చిన్న అడుగులతోని చక్కగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే చూడ ముచ్చటేస్తుందండి. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. చూసిన కొద్దీ వాళ్ళని చూడాలి చూడాలి అని అనిపిస్తుందండి, ఆడపిల్లల్ని. ఎందుకో అండి మరి ఆడపిల్లలంటే అంత ఇష్టం. అలా అన్నా కానీ అంటారండి, మీకేంది మగపిల్లలు కాబట్టి మీరు అలాగే చెప్తారు అని అంటారండి. అలా అని కాదండి, మనసులో మాట. ఇంకా మీరు ఆడపిల్లలు లేరు కాబట్టి అలా చెప్తున్నారని అనుకుంటారని, కానీ అలా కాదండి. ఇంకా ఆడపిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. వాళ్ళకి కొంచెం తయారు చేసినా కానీ చాలా అందంగా ఉంటారు, చాలా చక్కగా కలిసిపోతారండి. ఇంకా ఆడపిల్లను బతుకమ్మతో, మా ఇంటి మహాలక్ష్మితో బతుకమ్మతో పోలుస్తారు కదండి. ఇంకా బతుకమ్మను కూడా ఆడబిడ్డగానే పోలుస్తారు. ఇంకా పాప అయితే కోలలు కావాలి అని వచ్చి అడిగి ఇంకా కోలలు తీసుకొని మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళిపోయిందండి. ఇంకా వాళ్ళ వైపున కోలలు ఆడుకుంటారట. ఇంకా మేమైతే చాలా చక్కగా స్టెప్స్ అయితే వేస్తున్నామండి. ఇంకా చాలాసేపటి వరకు వాళ్ళతో కలిసి చక్కగా డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేసి అయితే ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా ఇవాళకైతే ఇదే అండి వీడియో. చూసి చక్కగా ఆదరించండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని. ఇంకా అందరం కలిసి చాలా చక్కగా చాలాసేపటి వరకే ఆడుకున్నామండి. ఇంకా పండగ స్టార్ట్ అయ్యి ఇంకా 6 రోజులు అయితే అయిపోయిందండి. ఇంకా 2 రోజులే మిగిలిందండి. ఇంకా దుర్గాష్టమికి అయితే ఇంకా 2 రోజుల్లో పండగ సందడి కూడా అయిపోతుందండి. అప్పుడే వినాయక నిమజ్జనం అయిపోయింది. ఇంకా ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ అయింది. ఇంకా ఎంగిలి పూల బతుకమ్మ కూడా దగ్గరికి వచ్చేస్తుంది అయిపోయి.
ఇంకా దుర్గాష్టమి కూడా దగ్గరికి వస్తుందండి. ఇంకా పిల్లలు చూడండి ఎంత హుషారుగా హాయ్ చెప్తున్నారో. హాయ్ 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 అంటున్నారు. ఆంటీ మీ ఛానల్ పేరేంటి అని అంటూ చాలా హుషారుగా చక్కగా అడిగి తెలుసుకుంటున్నారండి. ఇంకా పిల్లలైతే ఇంకా ఫోన్ పట్టుకొచ్చి ఆంటీ మీ ఛానల్ పేరేంటి నాకు ఇందులో చూపించండి అనుకుంటూ అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ఇంకా పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా చక్కగా నా ఛానల్ గురించి ఉత్సాహంతో సంతోషంతో అడుగుతూ ఉంటే నాకైతే మనసుకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా ఆడడానికి ఆడే వాళ్ళని చూడడానికి కూడా చాలామంది వచ్చి కూర్చుంటారండి. ఇంకా అందరూ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసిపోతారండి. ఇంట్లో ఏముంటాయండి, రోజు ఇంట్లో ఉండేటివే కదండి, ఆ టీవీలో ఇంట్లో పని అదంతా. ఇలా చక్కగా గాలికి వచ్చి కూర్చుంటే బాగా ఉంటుంది కదండి. అందుకే ఈ పండగ అన్ని రోజులు ఇంకా టీవీలన్నీ కట్టేసి ఇంకా వాడకట్లలో ఎక్కడ బతుకమ్మ ఆడితే అక్కడికి వెళ్ళి కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తారండి. ఇంకా టీవీలకు కూడా దూరంగా ఉండడం వల్ల ఇది ఇంకా మానసిక ప్రశాంతత ఎంజాయ్ ఇస్తుంది కదండి. ఇంకా కళ్ళకు కూడా ఎటువంటి హాని కలిగించదు కదండి ఇలా బతుకమ్మ ఆడడం వల్ల. ఇంకా కొద్దిసేపు అయినా ఇంకా బయట గాలిని చక్కగా బయట గాలిలో సంతోషంగా గడపచ్చండి. ఇంకా నలుగురు కనబడితే ఒంట్లో ఉన్న రోగాలు కూడా అన్నీ మాయమైపోతాయి కదండి. ఇంకా అందరం కలిసి చక్కగా ఆడుకుంటున్నామండి. ఇంకా అందరం కలిసి ఇలా పండగ రోజులలో చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా నలుగురం ఒక చోట చేరి సంతోషంగా ఉంటామండి. పండగని రోజులు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మామూలు రోజుల్లో ఇంకా బయటకు కాలు పెట్టాలంటేనే ఇంకా మన వల్ల కాదండి. ఇంట్లోంచి బయటకైతే అడుగు పెట్టలేమండి. ఇంకా ఎన్ని పనులు ఉన్నా కానీ వాయిదా వేసుకుంటూనే ఉంటామండి. కానీ ఇలాంటి పండగ రోజుల్లో ఇంకా చక్కగా టైం అయిందంటే చాలు, ఇంకా వెళ్ళాలి ఆడుకోవాలి, అందరం కలిసి ఉండాలి, ఇంకా 2 రోజులే మిగిలింది, ఇంకా ఒక్క రోజే మిగిలింది అని అనుకుంటూ ఇంకా గడిచిపోయిన రోజులన్నిటినీ నెమరు వేసుకుంటూ ఉంటాం కదండి. ఇంకా వీళ్ళు చూడండి, ఇంకా నేను కెమెరా పట్టుకొని ఉన్నానండి. హాయ్ హాయ్ అని చెప్తున్నారండి. ఇంకా మన ఛానల్ని అయితే చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా వీళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే ఇంకా నాకైతే రెట్టింపు సంతోషం అయితే వస్తుందండి. ఇంకా నాకు చాలా ఎనర్జీ అయితే వస్తుందండి. ఇంకా వీళ్ళైతే నాకు చక్కగా ఎనర్జీ ఇస్తున్నందుకు వీళ్ళందరికీ అయితే నేను ఎంత చెప్పినా తక్కువే అండి. ఇంకా పిల్లలందరూ సెలవులకని వచ్చారు కదండి. ఇంకా అత్తగారింటి కూడా ఇంకా చాలా చక్కగా ఆడుకుంటున్నారండి. మరి ఉంటానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. ఇంకా ఈ వీడియో చూసిన వారందరూ మరొక వీడియో కూడా చూడండి. ఇంకా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి ఉంటానండి. హ్యాపీ దసరా నవరాత్రులు. చాలా సేపటి వరకే ఆడుకునైతే ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి.